ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు. పాయింట్ స్వరూపంగా కాకుండా సారస్వరూపంగా అయ్యి చెప్పాలి అంటున్నారు. అలాంటి శక్తిశాలి స్థితిని మీరు తయారు చేసుకోవాలి ఈ సమయంలో అని బాబా అంటున్నారు. మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఇప్పుడు పాయింట్గా చెప్పే సమయం కాదు. పాయింట్ రూపంగా ఈ సార రూపంలో పాయింట్ చెప్పాలి. ఇటువంటి శక్తిశాలి స్థితిని స్వయంలో సదాకాలికంగా తయారు చేసుకోండి. ఇతరులను కూడా ఈ స్థితికి చేర్చండి. ఏ ప్రాప్తి కావాలంటే ఆ ప్రాప్తి లభించే స్థానానికి మేము వచ్చామని మీ ఎదురుగా రాగానే వారు అనుభవం చేసుకోవాలి. బాబా అంటున్నారు, ఈ డాక్టర్ కూడా చాలా మంచివారు, ఈయన ద్వారా మీ వ్యాధి నయం అయిపోతుంది అని డాక్టర్ పైన నమ్మకం తీసుకువస్తారు కదా. అదే విధంగా ఇక్కడికి వస్తే తప్పక ప్రాప్తి లభిస్తుందని మీ యొక్క శక్తిశాలి స్థితి ద్వారా వారికి ఆత్మిక డాక్టర్ పై నమ్మకం కలగాలి. రెండు విషయాలు తీశారు కదా, రెండిటి సమానత ఉండాలి. అది కూడా తప్పనిసరి. ఎందుకంటే ఈ రోజుల్లో సమయానుసారంగా అనేక జన్మల యొక్క లెక్కల ఖాతా కర్మభోగం రూపంలో తప్పక పూర్తి అవ్వాల్సిందే. కర్మభోగం యొక్క ఖాతాను పూర్తి చేసుకునేటందుకు స్థూల మందు మరి కర్మయోగిగా తయారు చేసే ఆత్మిక మందు కూడా ఇవ్వాలి కదా. అందరూ ఈ కర్మఖాతను అనుభవించి సమాప్తి చేసుకుంటారు. మనసు ద్వారా లేదా శరీరం ద్వారా అయినా పూర్తి చేసుకుంటారు కదా కర్మభోగాన్ని. ఆత్మలన్నీ ముక్తిధామానికి వెళ్ళిపోతాయి కదా. అప్పుడు ఇక రోగులు ఉండరు, వైద్యులు ఉండరు. ఈ అభ్యాసం అయితే అంతిమం వరకు పనిచేస్తుంది. వైద్యులు కూడా ఏం చేయలేని రోజులు వస్తాయి. అంతమంది రోగులు ఉంటారు. ఇక ఆ సమయంలో కేవలం మీ దృష్టి ద్వారా తరంగాల ద్వారా వారికి అల్పకాలికంగా వరదానాన్ని ఇచ్చి శాంతి ఇవ్వగలగాలి అంతే. ఆ సమయంలో కేవలం అల్పకాలికంగా వరదానాలు ఇచ్చి శాంతిని ఇవ్వగలగాలి అంతే అంటున్నారు బాబా. చాలా మంది చనిపోతారు కూడా. చనిపోయిన వారిని కాల్చే సమయం కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అతిలోకి వెళ్ళాలి కదా. అతి నుండి అంతంగా అయిపోతుంది. ఈనాటి వార్తలను బట్టి చూడండి, కొన్ని రోగాలు ఎంత తొందరగా వ్యాపిస్తున్నాయి. ఆ రోగానికి మందు కనిపెట్టేలోగా కొందరు చనిపోతున్నా అతిలోకి వెళ్తుంది కదా. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడు డాక్టర్స్ కూడా అనుకుంటారు మాకంటే శ్రేష్టమైనది ఏదో ఉంది అని. ఏదైనా రోగం వస్తే కొత్త రోగాలు వస్తున్నాయి కదా, దానికి మందు కనిపెట్టేసరికి కొంతమంది చనిపోతున్నారు. అందుకే డాక్టర్ అనుకుంటారు మాకంటూ కూడా ఏదో శ్రేష్టమైనది ఉంది అని అనుకుంటారు అంటున్నారు బాబా. ఇప్పుడైతే అభిమానం కారణంగా ఆత్మ లేదు, ఏమీ లేదు అంటారు. దేహాభిమానం కారణంగా అంతా వైద్యం ద్వారానే జరుగుతుంది అంటారు. ముందు వారు కూడా అనుభవం చేసుకుంటారు. కొంచెం కూడా అదుపు చేయలేనప్పుడు ఇక దృష్టి ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఇంకా కొత్త రోగాలు కొన్ని రానున్నవి. ఆ కొత్త రోగాలు కొత్త పరివర్తనం తీసుకువస్తాయి అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.